హాయ్ అండి. మా ఆయన చూడండి నన్ను మా పిల్లల్ని ఎలా మోసం ఏంటి ఆ మోసం అనేది లాస్ట్ లో చెప్తాను. నేనైతే పొద్దున్నే లేచి ఇంకా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. టిఫిన్ చూస్తే ఏమీ లేదనమాట. రాత్రి చూసిన బంగాళదుంప శనగపప్పు కూర అయితే ఇంకా కూర అయితే రాత్రి తినమంటే తినలేదు, వేస్ట్ గా ఉండిపోయింది. మరి ఈ రోజు నాన్ వెజ్ తింటాము, ఆ కూర తరగాలంటే ఇప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలి. బాగా ఆలోచిస్తే ఆ కూరకి ఏది సూట్ అవుతుందా, ఏం బాగుంటుంది అనేసి బాగా ఆలోచిస్తే పూరి చేద్దాం అనేసి పిండి అయితే కలిపేసి పూరి. ఏంటక్క డైట్ అంటావు, ఆయిల్ ఫుడ్ తింటావు, బిర్యానీలు తింటావు అనేసి అనుకుంటున్నారు. ఆ ఇంట్లో పూరి అయితే 6 నెలలకో 3 నెలలకో ఒకసారి చేస్తామన్నమాట. ఎక్కువ శాతం చేయము. ఇంకా ఆలుగడ్డ కూర తరగాలి అంటే పూరి చేసి ఇంకా పూరీలు అయితే చేసేసాను. చిన్న చిన్న పూరీలు చేస్తే లేట్ అవుతుంది అనేసి ఇంకా ఒక్కొక్కరికి 2 పూరీలు అయితే సరిపోతాయి అనేసి పెద్ద పూరీలు అయితే చేసాను. ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకి అయితే ఇంకా 2 పూరీలు కర్రీ అయితే తీసుకెళ్లి ఇచ్చాను. వాడికి తినమని ఇస్తే వాడైతే వాళ్ళ చెల్లికి ఇచ్చేసాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాడికి మళ్ళీ ప్లేట్లు వేసి ఏం మోసం చేశారక్క మీ హస్బెండ్ అని అనుకుంటున్నారు కదా. పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా టిఫిన్ తీసుకొస్తానని చెప్పారు. ఫోన్ చేస్తే ఇప్పుడు నేను తీసుకురాలేను, టైం అయిపోయింది, నేను సైడ్కి వెళ్ళిపోయాను. మా ఆయన బయట నుండి టిఫిన్ తీసుకొస్తారు కదా అనేసి నేను ఇంట్లో ఏమి చేయకుండా అలా 9 అయిపోయింది చూసుకునే ఉన్నాను. ఏంటి ఇంకా రావట్లేదని ఫోన్ చేస్తే నేను సైట్ మీదకి అయితే వెళ్ళిపోయాను. ఏదో వండుకొని తినేసేయండి లేకపోతే తెప్పించుకోండి. ఇంకా అంత పెద్ద మోసం అయితే చేశారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.